రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజీ కావాలా అనే ఇష్యూ పైన ఈరోజు సాక్షి పేపర్, సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ చైతన్య పదానికి విచ్చేసిన ప్రముఖులందరికీ, పెద్దలకు అందరికీ, నా అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు శుభాశీషులు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇస్తాము ప్రత్యేక హోదా అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు ఆలోచిస్తాము అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో అవకాశం లేదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మనం రాష్ట్రం విడిపోయి, మన రాష్ట్రాన్ని విడిగొట్టి ఇప్పుడే మనము చాలా నష్టాల్లో ఉన్నాము. ఇటువంటి నష్టపోయిన రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఎంతైనా అవసరం. ఆ రోజు మాట చెప్పేటప్పుడు అంటే పార్లమెంటు సాక్షిగా మన ప్రధానమంత్రి గారు చెప్పేటప్పుడు అంటే ఇది ఇవ్వగలమా లేదా అనే ఆలోచన లేకుండా ఈ ప్రత్యేక హోదాను చెప్పడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే మనకు ఎన్నో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. ముఖ్యంగా మనకు చదువుకున్న యువత ఇప్పుడు విద్యార్థులంతా చదువు అయిపోతేనే అందరూ ఎటువైపు వెళ్ళాలి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మనని యువత క్షమించరు. కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఊసే ఎత్తడం లేదు. కాబట్టి అంతేకాకుండా ఎంపీ కూడా, సీఎం రమేష్ గారు కూడా అక్కడ కేసులో ఇరుక్కొని మలేషియాలో ఒక బ్యాంక్ కేసులో ఇరుక్కున్నందుకు ఆయన నోరు ఇప్పడం లేదు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, తప్పకుండా ఈ ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజీ వద్దు. మాకు ప్రత్యేక హోదా వస్తేనే, ప్రత్యేక ప్యాకేజీ వద్దని కాదమ్మా, ప్రత్యేక ప్యాకేజీ అసలు అనౌన్స్ చేయలేదని, అది కూడా అనౌన్స్ చేయలేదు. ఈ రోజు వరకు ఏదో ఒకటి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. కాబట్టి ఏది అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా మనకు విడిపోయినప్పుడు ఆ రోజు విభజన చట్టంలో హామీ ఇచ్చారు, కానీ హామీ ఇచ్చిన ఏవీ నెరవేర్చలేకపోతా ఉన్నారు. తప్పకుండా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రత్యేక ప్యాకేజీ కోసం అయితేనేమి, ప్రత్యేక హోదా కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కలిసికట్టుగా రండి. ఈ ప్రత్యేక హోదా సాధించేంత వరకు అందరము ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికీ